నా పేరు కుండాబత్తుల సుబ్బారావు. ఉండి మండలం విలువరు గ్రామం ఎఫ్పి షాపు 31 డీలర్గా 37 సంవత్సరాలుగా ఇటు ప్రజల నుంచి కానీ మరి నాయకుల నుంచి కానీ ఎటువంటి ఫిర్యాదులు వారల్గా కానీ రిటర్న్గా కానీ నా మీద ఎప్పుడూ కూడా రాలేదు. అటువంటి నేను 37 సంవత్సరాల అనంతరం ఈ రోజున రేషన్ డిపో 31వ షాప్ నెంబర్కు రాజీనామా చేస్తున్నాను. మరి ఎంతకాలం సహకరించిన సివిల్ సప్లైస్ అధికారులకు, గ్రామంలో ఉన్న కార్డు హోల్డర్లందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ మధ్యకాలంలో మరి ప్రభుత్వం మరి తీసుకున్న అనేకమైన నిర్ణయాల కారణంగా మరి చాలా మంది రేషన్ డిపో డీలర్లు రాజీనామాలు చేస్తున్నారు. మరి ప్రతి మండలంలో కూడా ఇప్పటికే 6-7 షాపులకి మండలంలో రాజీనామాలు చేయటం, ప్రత్యేకించి ఇన్ఛార్జీలుగా కొనసాగడం జరుగుతుంది. దానికి కారణం 65 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్ళి రేషన్ అందజేయాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. మరి అటువంటప్పుడు ఎంతో సీనియర్ సిటిజన్స్ కి ఇవ్వాలి అనేటువంటిది ప్రభుత్వం మంచి నిర్ణయం అయినప్పటికీ మరి రేషన్ డిపో డీలర్లు కూడా ఇందులో పోలీసుల్లోనూ లేదా రక్షణ శాఖలో పనిచేసినట్టుగా ఆరోగ్యవంతులు ఈ రేషన్ డిపో డీలర్లుగా రాలేదు. మేము కూడా పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల ద్వారానే సెలెక్ట్ అయ్యాం. కానీ ఇప్పటికి మా సర్వీసు నాకైతే 37 సంవత్సరాలు. మరి ఈ సమయంలో అందరూ సీనియర్ సిటిజన్స్ అయిపోయారు. అటువంటి సందర్భంలో రేషన్ ఇంటింటికి వెళ్ళి 5 కేజీలు 10 కేజీలు తీసుకుని గ్రామంలో దాదాపు 150 నుంచి 200 ఒక చిన్న గ్రామంలో కూడా ఇళ్ళకెళ్ళి వారికి అందజేయవలసి వస్తుంది. మరి రేషన్ డిపో డీలర్స్లు వీళ్ళలో కూడా మరి పక్షవాతం వచ్చిన వాళ్ళు, అనేకమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కాళ్ళు చేతులు పనిచేయని వాళ్ళు కూడా ఉన్నారు. వారంతా కూడా ఇళ్ళకెళ్ళి ఆ రేషన్ ఇవ్వటం అంటే ప్రతి నెల 150 మంది నుంచి 200 మంది వరకు తిరిగి ఇవ్వవలసి వస్తుంది. అది అత్యంత బాధగా ఉంది. అనారోగ్యంతో ఉన్నప్పుడు సీనియర్ సిటిజన్సే కాదు, రేషన్ తీసుకునే అవకాశం లేని తక్కువ వయసు వారైనా వారి ఇంటికి వెళ్ళి రేషన్ ఇవ్వటంలో తప్పు లేదు. ఎందుకంటే అది కూడా రేషన్ డిపో డీలర్స్ అది ఒక మంచి సేవగా భావించి, ప్రౌడ్గా భావించి ఇవ్వటం జరుగుతుంది. కానీ ప్రభుత్వం పెట్టిన ఈ నిబంధనల వల్ల మరి గ్రామంలో 2 బత్తాలు కూడా సైకిల్ మీద వేసుకుని పొలం మీద పని చేసుకుని వచ్చి వెళ్ళేవారు కూడా నేను సీనియర్ సిటిజన్ని, నా రేషన్ బియ్యం ఇంటికి తెమ్మని అడుగుతున్నారు. మరి డీలర్ కూడా డీలర్ ఆరోగ్యం కూడా చూడాలి. డీలర్ కనీసం మిషన్ పట్టుకుని సంచి పట్టుకుని వెళ్ళే పరిస్థితి, మోటార్ సైకిల్ నడిపే పరిస్థితి లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. అలాగే ఉపాధి హామీ పథకం పనులకెళ్ళి షాపు తీసేటప్పటికి షాప్ ముందే
మరి వాళ్ళు పనికెళ్ళి వస్తూ రేషను తీసుకోవచ్చు. అయినప్పటికీ వారు మాకు 65 సంవత్సరాలు ఉన్నాయి, 60 సంవత్సరాలు ఉన్నాయి, మా ఇంటికి తీసుకొచ్చి మీరే ఇవ్వండి అంటున్నారు. మరి ప్రభుత్వం వారు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు రేషన్ డిపో డీలర్లను కూడా దృష్టిలో పెట్టుకుని చేస్తే బాగుంటుంది. ప్రభుత్వాలు మారినప్పుడు ప్రతిసారి ఈ రేషన్ డిపో డీలర్ల మీద ఈ ప్రభావం ఉంటుంది. ఆ గ్రామంలో ఎవరో ఒకరిద్దరు అంటే పరుషమైన మాటలు మాట్లాడలేం, కానీ వారి రాజకీయ భేదాలు ఉంటాయి. దానికి కూడా రేషన్ డిపో డీలర్లే బలవుతున్నారు. దయవుంచి ఇంత సర్వీసు ఏంటంటే 37 సంవత్సరాలు మరి నేనైతే చేశాను. అందరూ కూడా ఇప్పుడు రేషన్ డిపో డీలర్స్ రాజీనామాలు వదిలేసుకుంటున్న వాళ్ళు అందరూ కూడా 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళే. కాబట్టి ప్రభుత్వం మారిన వెంటనే కూడా వీళ్ళు మారాలి మా ఇష్ట ప్రకారం అని గ్రామాల్లో, ఎందుకంటే నాయకుల దగ్గరికి వచ్చి ఫిర్యాదులు అనేకమైన డైరెక్ట్ గా రావు, ఇండైరెక్ట్ గా వస్తుంటాయి. మరి వారు కూడా ఇది గమనంలో తీసుకుని రేషన్ డిపో డీలర్లు ఇంతకాలం పనిచేసిన వారిని నిర్దాక్షిణ్యంగా మీరు మానేయండి అని అంటాం ఏమాత్రం సమంజసంగా లేదు. ప్రత్యేకించి నా రేషన్ డిపోకి మరి జిల్లా స్థాయి అధికారులు అందరూ వచ్చారు. వారు తనిఖీ చేశారు. ఎక్కడా కూడా బియ్యంలో కానీ పంచదారలో కానీ ఎటువంటి ఒక పలుకు కూడా తేడా లేదు. వారు అయినప్పటికీ అన్నీ బాగానే ఉన్నాయి కానండి, మీ షాప్ నెంబరు డోర్ నెంబర్ 1-164 గా ఉంది, మీ ఆథరైజేషన్ లో 2-27 గా ఉంది అని అన్నారు. మరి అదే నేరం అయితే నా ఆథరైజేషన్ వచ్చి 37 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం రెన్యూల్ అవుతుంది. అదే షాపు నాకు, నేనేమి షాపులు మార్చలేదు. అయినప్పటికీ మరి ప్రతి నెల కూడా మరి అక్కడికి వచ్చిన అధికారులే 2 నెలలకో 3 నెలలకో షెడ్యూల్ ప్రకారం తనిఖీ చేస్తారు. వారు కూడా అది ఏంటంటే, ఏమండి మీ షాపు నెంబర్ డోర్ నెంబర్ తేడాగా ఉంది అని అన్నారు. మరి ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ప్రారంభోత్సవాలు అన్ని కూడా నా షాపు దగ్గరే నిర్వహించడం జరిగింది. ఆ డోర్ నెంబరు మరి నెల రోజుల క్రితం కోసం రెన్యూల్ జరిగింది. ఈ రెన్యూల్ చేసినప్పుడు అధికారులు తనిఖీ చేసినప్పుడు మరి ఆ నెంబర్ తేడా ఉన్నదని వారు గమనించకపోవటం, మరి నేనే గమనించాలనేటువంటి విషయం చెప్పడంతో అది నేనే తప్పుగా భావించి మరి అధికారుల్ని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి ఎంతో కాలం మాకు సహకరించారు. అధికారుల మీద మేము అభిమానంతో ఉన్నవాళ్ళం కాబట్టి వారిని నా యొక్క అనుమతితో రాజీనామా లెటర్ రాయించి నేను సంతకం పెట్టి మరి వారికి ఇవ్వటం జరిగినది. కాకపోతే నాబోటి వారికి ఇది ఇబ్బంది అయినప్పటికీ మరి భవిష్యత్తులో మిగతా రేషన్ డిపో డీలర్స్ కి ఆ గ్రామంలో ఉండేవారు ఏవైనా గొడవలుంటే చెప్తారు, కానీ ఆ డీలరు రేషన్ సరిగా ఇస్తున్నాడా లేదా, సక్రమంగా పనిచేస్తున్నాడా లేదా, ప్రజలకు అందుబాటులో ఉన్నాడా లేదా అనేటువంటిది గమనించాలి తప్ప ఇలా రాజకీయ నాయకులు దురుద్దేశంతో ఒకరిపై ఒకరు చెప్పి ఆ వారి యొక్క గొడవలకి రేషన్ డిపో డీలర్ని బలి చేయటం సమంజసం కాదు. కానీ దీనికి విజ్ఞులైన మరి వీటిపై నిర్ణయాలు తీసుకునే వారు గమనించాలని కోరుతున్నాను.